రాజ్యాంగంలో అంబేద్కర్ అట్టడుగున్నటువంటి వర్గాలకు ఎస్సీలకి ఎస్టీలకి వెనుకబడిన తరగతులకి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి వాళ్ళని సమాజంలో భాగస్వామ్యం చేయాలని రిజర్వేషన్ రాజ్యాంగం. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వ రంగం ఉంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు వస్తే రిజర్వేషన్. కానీ వాళ్ళ ప్రభుత్వ రంగం అనేది లేకుండా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది. వనరులన్నింటినీ బ్యాంకులు, ఎల్ఐసీలు, రైల్వే, అన్ని రంగాలు కింద భూమిలో ఉప్పు గనుల దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పింది. దీనివల్ల రిజర్వేషన్లు కూడా ప్రమాదం వచ్చింది. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉంటే అవకాశాలు ఉంటే రిజర్వేషన్ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రభుత్వ రంగమే లేకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు రాకపోతే ఇక వెనుకబడినటువంటి వర్గాలకి ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతుంది. అందుకని వాళ్ళ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ అనేకంగా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకే భంగం కలిగేటువంటి ప్రమాదం తీసుకుంది. ఒకవైపు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరిన్ని మన రాజ్యాంగ విలువల్ని పరిరక్షించుకోవాల్సిన సమయంలో రాజ్యాంగం యొక్క దాన్నే మార్చేసేటువంటి ప్రయత్నాలు చిత్రం జరుగుతుంది. అందుకని ఈ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ లౌకిక వ్యవస్థను పరిరక్షించుకుంటూ మన రాజ్యాంగం యొక్క విలువలు కాపాడుకునే దానికోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దానికోసం మనందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ రాజ్యాంగ విలువల్ని పరిరక్షించుకునే దానికోసం మనందరం కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దానికోసం ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ స్ఫూర్తితోటి ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తాను. అదేవిధంగా మన పార్టీ 100 సంవత్సరాల వేడుకలు మన 18వ తారీఖున చాలా పెద్ద ఎత్తున ఘనంగా అందరూ మన ప్రత్యర్థులు సైతం ఒక ఆశ్చర్యపడేటువంటి పద్ధతుల్లో మన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 1 టౌన్ ఏరియాకు సంబంధించి మన మల్లేష్ కానీ, వరదా నరసింహరావు గారి మిగిలినటువంటి కామెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు, పట్టణ నాయకులు పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం వహించి ప్రచార కార్యక్రమంలో కానీ, అలంకరణలో కానీ, జన సమీకరణలో కానీ అంత మునుపు జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని జయప్రదం చేయడంలో 1 టౌన్ ఏరియా శాఖ చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో మనం ముందుకు పోవాలా. రాబోయేటువంటి రోజుల్లో మొన్న ఏ విధంగా 100 సంవత్సరాల కార్యక్రమం ఏ విధంగా పెద్ద ఎత్తున జయప్రదం చేసుకున్నాం, రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో మన పార్టీ బలానికి తగ్గినటువంటి ప్రాతినిధ్యాన్ని సంపాదించుకున్న దానికోసం మనం అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేయాలి. ఆ ఫలితాలు, ఆ స్ఫూర్తి మనం ఏ విధంగా ఆ కార్యక్రమం నడిపాం. చాలామంది కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇంకెక్కడుంది ఎర్రజెండా అనేటువంటి వాళ్ళకి మనం సమాధానం చెప్తాం. లక్షల మంది అసలు ఖమ్మం పట్టణంలో ఎటు చూసినా కూడా ఎర్రమయమైపోయి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున దాన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆ కార్యక్రమం జయప్రదంగా మన పార్టీతో పాటు చాలామంది అభిమానులు, మామూలు ప్రజలు కూడా వచ్చారు. ఎందుకంటే కమ్యూనిస్టులు ఉండాలా, కమ్యూనిస్టులు ఉంటేనే ఈ దేశం బాగుంటుంది అనేటువంటి పద్ధతుల్లో అందరూ కూడా అన్ని విధాలా సహకరించి దాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేశారు. మనం ఆ స్ఫూర్తిని దాంతో రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్ని మనం ఎదుర్కోవాలా. దాంట్లో మంచి ఫలితాలు సాధించాలి. ముఖ్యంగా 1 టౌన్ ఏరియాలో మనకి బలమైనటువంటి ప్రాంతంలో మన ప్రాతినిధ్యాన్ని సంపాదించుకునే దానికోసం ఎవరైతే మన పార్టీని గతంలో పార్టీ ద్వారా నచ్చుకొని పోయారో వాళ్ళకు గుణపాఠం చెప్పింది. మీరు పోయినా ఇక్కడ పార్టీ ఉంది, మళ్ళీ గెలుస్తున్నటువంటి విశ్వాసాన్ని మనం మన పార్టీ కల్పించేటువంటి పద్ధతిలో పనిచేయాలని అందరూ ఐక్యంగా మన పార్టీ విజయం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ పతాకాన్ని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం కల్పించేటువంటి గారికి, మల్లేష్ గారికి, అందరికీ కూడా నాగేశ్వరరావు గారికి, శ్రీ గారికి, రవి గారికి, అందరికీ పేరు పేరున అందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ 1 టౌన్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై వరదన్న.